పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కోటగా నిలిచిన బెంగాల్లో ఇప్పుడు కమలం జెండా ఎగిరింది. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో చాలా మంది వామపక్ష ఓటర్లు ఈసారి బీజేపీకి మద్దతిచ్చారన్న చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈసారి రాముడికి ఓటేద్దాం, తర్వాత మళ్లీ లెఫ్ట్ కు మద్దతిద్దాం అనే వ్యూహంతో వామపక్ష కాడర్ బీజేపీ వైపు మొగ్గు చూపిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసిన ఈ పరిణామాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. 34 ఏళ్ల పాటు వామపక్షాల అజేయ కోటగా నిలిచిన పశ్చిమ బెంగాల్లో 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బెంగాల్ రాజకీయాల్లో లెఫ్ట్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. కానీ ఆ బలహీనత చివరికి బీజేపీకి బలంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాల్లో 207 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 45% ఓటు షేరుతో కమలం పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ఈ ఫలితాల వెనుక కేవలం యాంటీ ఇన్కంబెన్సీ మాత్రమే కాదు, వామపక్ష ఓటర్ల సైలెంట్ షిఫ్ట్ కూడా ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2018 పంచాయతీ ఎన్నికలు బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు అయ్యాయి. ఎన్నికల హింస, సిపిఎం కార్యకర్తలపై దాడులు, ప్రతిపక్షాలకు అవకాశాలు లేకపోవడం వంటి పరిణామాలు లెఫ్ట్ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి పెంచాయి. టీఎంసీకి ఎదురుగా నిలబడగల శక్తి అప్పట్లో బీజేపీ మాత్రమేనని చాలా మంది భావించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలవడం, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు సాధించడం ఈ మార్పుకు సంకేతాలుగా నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ 2026లో అధికార మార్పుకు దారితీసింది. భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి కూడా సిపిఎం ఓటర్ల మద్దతు తనకు లభించిందని బహిరంగంగానే ప్రకటించారు. భవానీపూర్లో ఉన్న సిపిఎం ఓట్లలో భారీ భాగం బీజేపీకి బదిలీ అయిందని చెప్పారు. డమ్డమ్ ఉత్తర్, జాదవ్పూర్, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపించిందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది లెఫ్ట్ కార్యకర్తలు ముందుగా టీఎంసీని ఓడిస్తాం, తర్వాత మళ్లీ లెఫ్ట్ ను బలోపేతం చేస్తాం అనే వ్యూహంతో పనిచేసినట్లు సమాచారం. లెఫ్ట్ మద్దతుదారులు చెప్పే విషయం ఒక్కటే, ఇది హిందుత్వ భావజాలాన్ని అంగీకరించడం కాదని, తమ ప్రధాన లక్ష్యం టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించడం మాత్రమనేది వారి వాదన. భారీ స్థాయిలో సీఏపీఎఫ్ బలగాల మోహరింపు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో భయాందోళనల కారణంగా ఓటేయలేకపోయిన చాలా మంది ఈసారి స్వేచ్ఛగా ఓటు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పూర్తిగా లెఫ్ట్ అంతరించిపోలేదన్నది మరో ఆసక్తికర అంశం. కొన్ని ప్రాంతాల్లో సిపిఎం ఓటు శాతం పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో లెఫ్ట్ మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ విజయం తరువాత ఒకప్పుడు టీఎంసీ ఆక్రమించిన లెఫ్ట్ పార్టీ కార్యాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బెంగాల్లో లెఫ్ట్ పునరుద్ధరణకు ఇది ప్రారంభమా అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు 34 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన లెఫ్ట్ ఇప్పుడు రాజకీయ అస్తిత్వం కోసం పోరాడుతోంది. కానీ బెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే అక్కడి ఓటర్లు ఒక్క రోజులో నిర్ణయాలు మార్చేవారు కాదు. లెఫ్ట్ నుంచి టీఎంసీకి, ఇప్పుడు టీఎంసీ నుంచి బీజేపీకి మారిన బెంగాల్ రాజకీయాలు భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. ఎబార్ రామ్ పోరే బామ్ వ్యూహంతో లెఫ్ట్ ఓటర్లు బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశారా, లేక ఇది కేవలం యాంటీ మమతా ఓటేనా అన్నది రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.